హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా చికెన్ను నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. చికెన్లోకి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు కూడా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అలాగే కలుపుకోవాలి. తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసాక మనం కడిగిన చికెన్ అందులో వేసి బాగా కలుపుకోవాలి అండి. అలా ఆయిల్లో కలుపుకోవాలి అండి. కలుపుకున్నాక మనము పోపులో వేసినప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు అనేటివి ఉంచి తర్వాత పైనుండి అనేది ఉల్లిగడ్డలు అనేటివి వేస్తే గ్రేవీ టైప్ కొద్దిగా మనకు వస్తుందండి. సో నేను అలా మిగిలిన కొన్ని ఉల్లిగడ్డలు అనేటివి పైన వేసేసానండి. ఇప్పుడు కాసేపు మళ్ళీ చికెన్ని కలుపుకొని కాసేపు అలా ఉడికించుకోవాలండి. కలుపుకోవాలి, కింద అడుగంటుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే అలా కలుపుకోవాలి. ఈ లోపల అన్నం కూడా చేసుకుంటున్నానండి. నేను రైస్ అయితే పెట్టేశాను. సో ఆయిల్లో మొత్తం చికెన్ అనేది కుక్ అయిపోయాక రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే అరకిలో చికెన్కు 2.5 టీ స్పూన్ కారం పొడి అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మన రుచికి ఎంతైతే ఉప్పు సరిపోతుందో ఆ విధంగా ఉప్పు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకొని కలుపుకోవాలండి. బాగా పీసులకు ఆ కారం ఉప్పు అనేది పట్టాలండి. పీసులకి కారం ఉప్పు అనేది తగిలితేనే పీస్ అనేది చప్పగా లేకుండా మనకు కొంచెం స్పైసీ అనేది తాకుతుంది. లేకుంటే కౌసు కూరల్లోకి నీసు కూరల్లోకి చప్పగానే ఉంటే మనకు కర్రీ అనేది టేస్ట్ ఉండదండి. సో చప్పగా లేకుండా మనము అలా కొద్దిగా కారం ఉప్పు వేసినప్పుడే బాగా కలుపుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఆప్షన్ అండి. టమాటాలు అయితే వేయడం వేయకపోవడం, నేనైతే టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాను. సో ఒక 3 టమాటాలు కట్ చేసేసుకొని అయితే వేసుకున్నానండి. సో మళ్ళీ కాసేపు అలా ఉడికించుకోవాలండి చికెన్ అనేది. సో ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది, పీస్ కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. సో నేనైతే కొద్దిగా కొబ్బరి పొడి అనేది అయితే యాడ్ చేశాను. అలాగే వేయించి పెట్టుకున్న మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుందండి, చికెన్లో అయినా ఏ కర్రీలోనైనా. అండ్ ధనియా పొడి అలాగా వేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. కొద్దిగా గ్రేవీ కోసము వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వితౌట్ గ్రేవీ అంటే అలాగే మళ్ళీ కాసేపు సిమ్లో ఉడికించుకుంటే అయిపోతుందండి. సో నేను లైట్గా గ్రేవీ కావాలని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కాసేపు అలా ఉడికిన తర్వాత సో చూడండి, గ్రేవీ అయితే అలా వచ్చేస్తుంటుంది మనకి పైనకి. సో అలా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్ చికెన్ మసాలా నాకైతే రెడీమేడ్లో ఉన్నది, సో అది వేసుకున్నాను. ఇంట్లో ఉంటే గరం మసాలా వేసేసుకోవచ్చండి. ఫినిషింగ్ టచ్ లాస్ట్లో కొత్తిమీర అండి. కొత్తిమీర వేసేసాక ఎమ్మి చికెన్ కర్రీ రెడీ. చూసేయండి ఎంత బాగుందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.